మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే తాము ఉపాధి కోల్పోతామంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆటో వాలాలు ఆందోళన బాటపట్టారు. తెలంగాణలో ఇటువంటి పథకం వల్ల అక్కడ ఆటో వాలాల పరిస్థితి దారుణంగా మారిందని, ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పథకం ప్రవేశపెడితే తమ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారుతుందని ఆవేదన వెలిబుచ్చారు. తమ కుటుంబాలను పోషించుకునేందుకు గత 20 సంవత్సరాలుగా ఆటోనే నమ్ముకున్నామని, తమకు ఆటో నడవడం తప్ప వేరే పని తెలియదని వాపోయారు. ముమ్మిడివరం నుంచి అమలాపురం యాత్రగా తరలి వెళ్లిన ఆటో వాలాలు అమలాపురంలో నిరసన ధర్నాలు చేపట్టారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం పెట్టి తమ పొట్ట కొట్టద్దు అంటూ నినాదాలు చేశారు. పాదయాత్రలో స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాననేటటువంటి వాగ్దానం చేసి ఉన్నారు. అదేవిధంగా అంతకంటే ముందుగానే అధికార పక్షం ఏర్పాటు చేస్తుందనేటటువంటి నినాదం కూడా బయటకు వచ్చినందున మరి మన కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటో వాళ్ళ వర్కర్స్ అందరూ కూడా లబోదిబోమంటూ కర్ణాటక మరియు తెలంగాణలో ఈరోజు ఆటో కార్మికులు రోడ్డున పడి రోధిస్తూ వారిని కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉండి ఎంతో బాధపడుతున్నారని, అదేవిధంగా ఈ విషయం మన ఆంధ్రాలో కూడా ఏర్పాటు చేస్తే ఎంతో మందో ఆటో కార్మికులు రోడ్డున పడి ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమోననేటువంటి భయంతో ఈరోజు ప్రభుత్వానికి ప్రతిపక్షానికి కూడా మనస్ఫూర్తిగా వారిని వేడుకుంటూ వారికి మా యొక్క ఆటో వారి కడుపు కొట్టొద్దంటూ నిరసన, అది శాంతియుత నిరసన తెలియజేస్తూ మా కడుపులు కొట్టొద్దని మరొకసారి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాన్ని కూడా చేతులెత్తి ఆటో కార్మికులంతా ప్రార్థిస్తున్నారని, ఈ విషయాన్ని గమనిస్తారని పదే ముమ్మిడివరం నియోజకవర్గం మరియు ఆంధ్ర ఆటో వాళ్ళ యూనియన్ అందరూ కూడా వేడుకుంటూ ఈ అవకాశాన్ని ఉచిత బస్సు సౌకర్యం కల్పించి మా కడుపులు కొట్టొద్దని మరొక్కసారి మనసారా అన్ని ఆటో కార్మికుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రభుత్వానికి ప్రతిపక్షానికి తెలియజేస్తున్నాము.